హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇందిరా గార్డెన్ కు స్వాగతం. ఈ రోజు మా మిద్దె తోటలో బుట్టల కొద్దీ కూరగాయలు, మోగుల కొద్దీ ఆకుకూరలు, ఎన్నో రకాల వెరైటీలు, చెప్పలేనన్ని రకాల కూరగాయలు అయితే హార్వెస్ట్ కున్నాయి అన్నమాట. మరి అవన్నీ మీతో మాట్లాడుకుంటూ గార్డెన్ కి సంబంధించిన కొన్ని టిప్స్ చెప్తూ కూరగాయలు తెంపుకుందాం. ఇది క్యాబేజీ చూడండి, చక్కగా నీట్గా ఎంత బాగుందో. ఇంకా క్యాబేజీలు అయితే అన్ని స్టార్ట్ అయినాయి అనమాట. ఈరోజు ఫస్ట్ హార్వెస్ట్ ఈ క్యాబేజీలు అయితే ఈజీగా పండించుకోవచ్చు మన మిద్దె తోటలో. ఇంకోటి, మన మిద్దె తోటలో పండించుకున్న క్యాబేజీ రుచి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇది కాలీఫ్లవర్ గిట చూడండి, చక్కగా వచ్చేసింది. ఇంకా మస్తు ఉన్నాయి కాలీఫ్లవర్లు. ఈ రోజైతే ఒకటే తెంపుకున్నా. అలాగే బ్రోకోలీ గిట చూడండి, బ్రోకోలీ గిట మాకు మస్తు వస్తున్నాయి. ఇంతకు ముందు 2 సార్లు రెండు హార్వెస్ట్ చేసిన. అదే విధంగా ఈ రోజు కూడా తెంపేసుకుందాం. మార్కెట్ లో బ్రోకోలీ రేట్ అయితే ఎక్కువగానే ఉంటుంది. ఇంకా ఇక్కడైతే మంచి సైజుతో ఎంత చక్కగా వచ్చిందో చూడండి. ఇలా మిద్దె తోటలలో బ్రోకోలీ గిట ఈజీగా పండించుకోవచ్చు. కాకపోతే కొంచెం లేటు పండుతుంది అన్నమాట. నాకైతే 6 నెలలు అవుతుంది ఈ బ్రోకోలీ పెట్టుకొని. ఇప్పుడు హార్వెస్ట్ కు రెడీ అయిందనమాట. ఇంకా బ్రోకోలీ రేట్ వచ్చేసి మార్కెట్ లో ఒక్క పువ్వు వచ్చేసి 60 నుంచి 80 లోపు, ఇంచుమించు 100 లోపు ఉంటుందంట. మనమైతే ఎప్పుడు కొనలేదు, ఎప్పుడు తినలేదు. మా మిద్దె తోటలో పండించుకొని మాత్రమే నేను తిన్ననమాట. ఇంతకు ముందు 2 సార్లు వండుకున్నాము, ఇది 3వసారి అనమాట మిద్దె తోటలో తెంపడము. బ్రోకోలీ మాత్రం చలికాలం మాత్రమే వస్తుంది, ఎండాకాలంలో రాదు. ఇంకా ఇప్పుడు జుకినీ తెంపుకుందాం. ఈ జుకినీ మొక్కకైతే ఎన్ని కాయలు కాసిందో చెప్పలేనన్ని కాయలు కాసింది. కానీ ఈ జుకినీ ఎలా పండించాలో తెలియక నేను సతమతమైననమాట. అంటే ఫస్ట్ టైం నా తోటలో పెట్టుకున్నా కదా, కొత్త రకాల గురించి మనకు అంత అనుభవం లేదు కదా. అయితే ఎన్ని పిందెలు వచ్చి ఇలా మాడిపోయినాయి అనమాట. చూడండి, ఏ నుంచి ఇక్కడి వరకు మొత్తం కాబోయి ఉండే. కాకపోతే పిందెలు వస్తున్నాయి, మాడిపోతున్నాయి, పిందెలు వస్తున్నాయి, మాడిపోతున్నాయి. అయితే పొరపాటు ఎక్కడ జరిగిందంటే వాటికి పాలినేట్ చేయలేదన్నమాట. పాలినేట్ చేస్తే ఇగో ఇలా వస్తుంది కాయ. అయితే నాకు కొంచెం ఊకే డౌట్ వచ్చేది, ఎందుకు ఇంత మంచిగా వస్తున్నాయి మళ్ళీ కాయ అనేది పెరగట్లేదు అని. అయితే ఒక రోజు మేల్ ఫీమేల్ 2 ఫ్లవర్స్ వచ్చినాయి. అప్పుడు పాలినేట్ చేసిన అనమాట. పాలినేట్ చేస్తే ఇప్పుడు కాయ అనేది ఈ విధంగా ఊరింది. ఇంకా నేను పాలినేట్ చేయకపోయిన కాయలన్నీ ఇంచుమించు 20 కాయల్లాగా వేస్ట్ అయిపోయినాయి అనమాట. అంటే మనకు తెలియదు కదా. మీరు ఎవరైనా ఈ జుకిని పెంచే వాళ్ళు మాత్రం కంపల్సరీ బీరా సొర ఎలా పాలినేట్ చేస్తామో ఈ జుకిని గిట అట్లా పాలినేట్ చేయాలి. పాలినేట్ చేయకపోతే ఇట్లా అయిపోయినాయి చూడండి. మన బీరపిందెలు ఇట్లే అవుతాయి కదా, అదే విధంగా. ఇంకా ఇది గిట తెంపేసుకుందాం. పాలినేషన్ చేసినందుకు ఇట్లా వచ్చిందనమాట. ఇంకా ఇప్పుడు తోట నిండా చిక్కుడుగాయలే, ఎక్కడ చూడు చిక్కుడు మొక్కలకు గుత్తులుగా ఇలా కాయలన్నమాట. చూడండి చిక్కుడుగాయలు, ఇదంతా చిక్కుడు తోటే, అంటే చెట్టు చిక్కుడు అన్నమాట. ఇప్పుడు ఈ చిక్కుడుగాయ అంతా తెంపుకుందాం. చాలా ఉందన్నమాట చిక్కుడుగాయ. అలాగే రకరకాల చిక్కుడుగాయలు గిట ఉన్నవి మిద్దె తోటలో. పెరటి తోటలో అలాగే కాస్తుంది చిక్కుడుగాయ, మిద్దె తోటలో అలాగే కాస్తుంది. ఇంకా ఈ రోజు అయితే ఇంచుమించు కేజీ చిక్కుడుగాయ అన్న తెంపుకుంటాం అన్నమాట. నేను ఇంత పంట ఎలా తీసుకుంటున్నా అనేదే మీకు డౌట్ ఉండొచ్చు. నేను ఎక్కువగా వేస్ట్ డీకంపోజర్, గోకృపామృతం, జీవామృతం ఇలా వారంలో 2 సార్లు ఇటు ఇస్తా. ఒక్కొక్కసారి అయితే అలా ఇస్తున్నా కాబట్టి మా మొక్కలు పచ్చగా ఉంటున్నాయి. అలాగే మస్తు కాపు గిట ఇట్లా వస్తుందన్నమాట. నేను ఎప్పుడు వారంలో 2 సార్లు మస్తు తిప్పల పడుతుంటానమాట మొక్కల గురించి. ఏదో ఎరువులు ఇవ్వాలి, పంట పండియాలి అనే పట్టుదలతో అలా కష్టపడుతుంటానమాట. ఎక్కువగా పెండ దొరుకుతుంది కాబట్టి జీవామృతం చేసుకుంటా. ఇక వేస్ట్ డీకంపోజర్ అయితే ఎప్పుడు తోటలోనే ఉంటుంది. ఇంకా అప్పుడప్పుడు సప్తధాన్య కషాయం గిట ఇస్తుంటా. ఇంకా గోకృపామృతం ఇస్తుంటా. ఇలా ఇవ్వడం వల్ల మొక్క అనేది ఎదుగుదల బాగుంటుంది, మట్టి అనేది లూజ్ అవుతుంది అనమాట.
ఇంకా బనానాది అయితే ఇంకెప్పుడు స్టాకే ఉంటుంది. బనానా బెల్లంతో తయారు చేసుకున్న ద్రావణం అయితే ఎప్పుడు స్టాకే ఉంటది. ఎందుకంటే మాకు బనానాలు చాలా దొరుకుతాయి అన్నమాట. 5 రూపాయల కేజీ లెక్క. ఒక్కొక్కసారి 12 కిలోలు 15 కిలోలు తెచ్చి తయారు చేసి పెట్టుకుంటానమాట. ఇంకా ఏ ఎరువులు లేనప్పుడు అప్పుడప్పుడు అలా బనానా ఫర్టిలైజర్ గిట నేను మొక్కలపై స్ప్రే చేసుకుంటా, మొదట్లో పోసుకుంటా, ఇంకా బూడిద వేస్తుంటా, ఎన్నో రకాలు వేస్తుంటానమాట. చాలా తిప్పల పడుతుంటా. అలా తిప్పల పడుతున్నా కాబట్టే ఇలా పంట అనేది నాకు వస్తుందన్నమాట. మనము మొక్కలను చిన్న పిల్లలను చూసినట్టు చూసుకుంటేనే మనకి ఇంత మంచి పంట ఇస్తాయి. రోజు ఉదయం సాయంత్రం వాటి చుట్టూ తిరుగుతూ వాటికి కావలసిన పోషకాలు ఇస్తూ ఉంటేనే ఇట్లా మంచి పంట అనేది మనం తీసుకోగలుగుతాం అన్నమాట. ఇంకా ఈ చెట్టు చిక్కుళ్ళు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టిన కాబట్టి మనకు అక్కడక్కడ చాలానే చిక్కుడుగాయ అయితే వస్తుంది. ఇంకా ఇట్లా మన మిద్దె తోటలో పండించుకొని తిన్న తర్వాత మాకు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవాలి అని అనిపించట్లేదు. ఎందుకంటే వీటి రుచి అనేది మాకు అట్లా దొరికిపోయింది అనమాట. అయినా మార్కెట్కి వెళ్ళవలసిన అవసరమే లేదు. నేను ప్రతి ఒక్క కూరగాయ, ఆకుకూర, పువ్వులు అన్నీ ఎట్లా పండిస్తున్నో మీరు ప్రతి వీడియోలో అయితే చూస్తురు కదా. అన్ని కూరగాయలు, పచ్చిమిర్చి, దొండకాయ, బీరకాయ, ఆనంకాయ, మునక్కాయ, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇలాంటివన్నీ మన ఇంట్లోకి ఏమేమి కూరగాయలు అయితే తింటామో అవన్నీ పండిస్తున్నాం అన్నమాట. ఇంకా ఈ చిక్కుడుగాయ కొంచెం పెద్ద సైజు చూడండి. ఇంతకుముందు తెంపింది చెట్టు చిక్కుడు వేరే, ఇది చెట్టు చిక్కుడే కానీ పెద్ద పెద్ద వచ్చేసింది. అంటే మన మిద్దె తోట మిత్రులు మనకు ఇస్తుంటారు కదా విత్తనాలు, ఒకరి నుంచి ఒకరము ఇలా షేర్ చేసుకుంటాం కదా. అలా షేర్ చేసుకున్నప్పుడు అలా రకరకాల విత్తనాలు మనకు వస్తాయి అన్నమాట. ఇంకా ఏ విత్తనం పెడితే ఏది బాగా వస్తుందో అనేది మనకు ఆశ ఉంటుంది కదా, అందుకని అన్ని పెడుతుంటాం అక్కడక్కడ. అలా మనకు నచ్చింది ఉంటే విత్తనం సేవ్ చేసుకొని మళ్ళీసారికి అట్లా పెడుతుంటాను అనమాట. నేను ఇట్లా ఎక్కడ పడితే అక్కడ చిక్కుడుగాయ అయితే చాలా ఉంది. ఇంచుమించు అర్ధగంట పడుతుంది చిక్కుడుగాయ తెంపడం అయితే. తీగ చిక్కుళ్ళు, చెట్టు చిక్కుళ్ళు, ఎన్నో రకాల చిక్కుళ్ళు అయితే మన మిద్దె తోటలో ఉన్నవి. ఈ తీగ చిక్కుళ్ళు ఉన్నాయి కానీ కాపు అనేది రావట్లేదు. ఈ పాత మొక్కలన్నీ ఇప్పుడు తీసేసుకోవాల్సిందే, ఎందుకంటే కాయట్లేదు. చెట్టు చిక్కుడుగాయలే కాస్తున్నవి. ఇంకా మా పెరటి తోటలో మాత్రము తీగ చిక్కుళ్ళు తెల్లయి భలే కాపు కాస్తుంది. మీరు చూస్తారు కదా అక్కడ వీడియోలు గిట కొంతమంది. ఇంకా ఈడైతే ఇగో ఈ మొక్కలన్నీ ఎర్రగా అయిపోయినాయి చూడండి. అవన్నీ తీసేసుకొని మళ్ళీ బీర, కాకర విత్తనాలు నాటుకున్నా కదా, అవి మాత్రము నాటేసుకుంటానమాట మన ఎండాకాలం పంటకి. ఎండాకాలం పంటకి ఇంకెవరైనా పెట్టుకొని వాళ్ళు ఉంటే పెట్టుకోండి. ఇలా నేను అంతర్ పంటగా గోంగూర విత్తనాలు గిట ఎట్లేసుకున్నా చూడండి. ఈ చిక్కుళ్ళు అయినాక మనకు వస్తాయి. ఇక్కడ సోరపాదు పెట్టుకున్నా కదా, ఇందులో గిట గోంగూర విత్తనాలు వేసుకున్నా. అట్లా అంతర్ పంటగా నేను అక్కడక్కడ ఆకుకూరలు వేసుకుంటుంటాను అనమాట. ధనియాలు, మెంతులు, గోంగూర, పాలకూర, పాయిల్ కూర అన్ని ఎట్లుంటాయో మీరు చూస్తారు కదా. ఈ రోజు అయితే ఆకుకూరలు అయితే మోపుల కొద్దే వస్తాయి. నేను కూరగాయలు అయిపోయినాక ఆకుకూరలు తెంపేటప్పుడు మీరే చూస్తారు, గంపల నిండా ఆకుకూరలే. ఈ 2 నెలలు అయితే విపరీతంగా వస్తాయి ఆకుకూరలు అయితే. ఇంకా ఈ చిక్కుడుగాయ మాత్రము కనుపు చిక్కుడు అనమాట. కనుపు చిక్కుడు కొంచెం పొట్టిగా గట్టిగా ఉంటుంది, విత్తనం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. చాలా బాగుంది. ఇది గిట మిద్దె తోట మిత్రులు ఎవరో ఇచ్చుంటారు. ఇక చూడండి ఇలా ఉంటది కనుపు చిక్కుడు. అది గిట ఒక మొక్క వచ్చేసింది అనమాట. అది విత్తనం చేసుకోవాలి, ఎందుకంటే చాలా బాగుంది. చిక్కుడుగాయలో అయితే చాలా రకాల విత్తనాలు ఉన్నాయి నా దగ్గర అయితే. ఇదేమో తెల్ల చిక్కుడు అనమాట. అప్పుడు బాగా కాసిన ఉండే ఆ మధ్య, ఇప్పుడు అంతా పోయిందనమాట. ఇదంతా తెల్ల చిక్కుడే. చెట్లు అనేటివి మొత్తం ఎర్రబారిపోయినవి. ఒక 2-3 నెలల సంది కాస్తూనే ఉంది ఈ చిక్కుడు గిట. ఇంకెంత కాస్తుందిలేండి. మనము మర్చిపోయిన చిక్కుడుగాయ ఇలా విత్తనాలు వస్తాయి చూడండి. మనం వదులుకోవాల్సిన అవసరం ఏం ఉండదు. అక్కడక్కడ మర్చిపోతుంటాం కదా, అదే విత్తనం అనేది రెడీ అవుతుంది. అలా సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. చూడండి 2 బుట్టల నిండా ఎంత మంచిగా వచ్చిందో చిక్కుడుగాయ. కేజీకి వచ్చింది చూడండి. ఇంకా టమాటాలు, చెట్టు నిండా టమాటాలు చూడండి, పండ్లు పండిపోయినాయి.
ఇంకా ఇప్పుడు మా తాన అయితే టమాటాలు అయితే అన్నీ అయిపోయినాయి. అంటే కొన్ని మొక్కలు నేనే తీసేసుకున్నా, అన్నీ చెర్రీ టమాటాలే ఉండే. ఇక అంత ఇష్టం అనిపిస్తలేదని మొక్కలన్నీ వీకేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా నారు పెట్టుకున్నాను అనమాట. ఇంకా అవి పూతల మీద ఉన్నవి. ఇక ఈ ఒక్క చెట్టుకు ఉండే. ఇక్కడ గిట చూడండి ఒక టమాటో ఉంది. ఇంకా మార్నింగ్ గ్లోరీ చూడండి, ఇక్కడ విత్తనం పడి మొలిచింది. అదే విత్తనాలు చిట్లు పడ్డాయి, పడి ఇట్లా మంచి పువ్వులు వస్తున్నాయి చూడండి, చక్కటి పువ్వులు మార్నింగ్ గ్లోరీ. ఇలాంటి పువ్వులను చూస్తుంటే మనసుకైతే ఎంతో ఆనందం, సంతోషం అనిపిస్తుంది అనమాట. ఇలాంటి పువ్వులను చూస్తుంటే తోట నిండా పువ్వులే. ఇంకా ఇక్కడ పచ్చిమిర్చి ఉన్నాయి, తెంపుకుందాం. ఈ పచ్చిమిర్చి మొక్కలు అంతా ముడతొచ్చేస్తుంది, ఎంత కేర్ తీసుకున్నా ముడతొచ్చేస్తుంది, బెజార్ వస్తుంది. మిర్చి పంట పండించడం అంటే చాలా కష్టము, ఈజీ అయిన పని కాదనమాట. ఇక చూడండి మొత్తం ముడత వచ్చేసింది. చాలా నారు పెట్టుకున్నా. పెరటి తోటలో అయితే మంచిగా వచ్చినాయి, కానీ మిద్దె తోటలో మాత్రం ఇట్లా ముడతలు వచ్చేసినాయి. అక్కడ మంచి కాపు వస్తుంది. ఇంకేం చేస్తాం, అక్కడక్కడ ఒక 2-3 కాయలు అయితే ఇప్పుడు చెట్లకు ఉన్నవి. ఇంకా ఉన్న కాయలకి అయితే తెంపుకుందాం, ఎంతకొస్తే అంతకి తృప్తి పడాలన్నమాట. ఇంకా ఇవైతే ముద్ద శంకు చూడండి, ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి. ఇది పాత మొక్కే, మళ్ళీ చిగుర్లు వచ్చి మళ్ళీ వస్తున్నాయి చూడండి, ఎప్పుడు పూసేటట్టున్నాయి ఇవి. ఇంకా ఇవైతే కలర్ఫుల్గా, ఇవైతే ఎప్పుడూ పూస్తాయి. మనం తెంపుతా ఉంటాం, అవి వస్తూ ఉంటాయి. ఏ కేర్ తీసుకోకపోయినా పర్వాలేదు, చక్కగా పూస్తుంటాయి అన్నమాట. రోజు 10 పూలన్నా తెంపుతుంటాం ఈ చెట్లకు, అయినా ఇట్లా పూస్తుంటాయి చూడండి. ఎప్పుడు మనం మొక్క తీసుకోవాల్సిన అవసరమే లేదు, పోషకాలు ఇస్తూ ఉండాలి, అవి పువ్వులు పూస్తూ ఉంటాయి. కొత్తగా పెట్టుకోవాల్సిన అవసరం గిట్లేదు. ఇంకా తోటలో అక్కడక్కడ ఉన్నాయి పచ్చిమిరపకాయలు, తెంపుకుందాం. ఒక్కతాను ఉండవు కదా మిర్చి మొక్కలు, ఎక్కడ కనిపిస్తే అక్కడనే. అంటే మనం నారట్లా పెడతాం అనమాట, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఇంకా అట్లా వెతుక్కొని తెంపుకోవాలి. ఇంకా ఈ చెట్టుకైతే చూడండి పిడికేడైతే వచ్చేసినాయి నల్ల మిరపకాయలు, చక్కటి మిరపకాయలు. ఇంకా ఇప్పుడు కొన్ని వంకాయలు ఉన్నాయి, తెంపుకుందాం. వంకాయలు అయితే లేవు, ఒక 4-5 వంకాయలు వస్తుండొచ్చు, అవి రకరకాల వంకాయలు. ఇంకా ఉన్న కాడికైతే తెంపుకుందాం, ఒక పూటకైతే సరిపోని వస్తాయిలేండి. పిచ్చి కాస్తే వంకాయలు గిట అంటే ఏ కేర్ తీసుకోకుండా వస్తాయి అనమాట. మనం ఒక్కసారి మిద్దె తోటలో పెడితే కాస్తూనే ఉంటది, సంవత్సరాలు కాస్తుంది ఈ వంకాయ మొక్క గిట. మంచి పోషకాలు ఇస్తుండాలి కానీ. ఇంకా అక్కడక్కడ ఇట్లున్నాయి కొన్ని, తెంపుకుందాము. ఇవి నల్ల వంకాయలు, ఇంకా ఇక్కడేమో తెల్ల వంకాయలు, ఇదేమో పొడుగు వంకాయ. ఇక అన్ని రకాలే చూడండి, ఆశ కదా మనిషికి అన్ని పెంచాలని. ఇట్లుంటాయి ఈ వంకాయలు రకరకాలు. ఇప్పుడు స్ట్రాబెర్రీ తెంపుకుందాం. స్ట్రాబెర్రీలు గిట భలే వస్తున్నాయి మా దగ్గర, రోజు 1-2 కాస్తూనే ఉంటాయి. ఇంకా ఈ రోజు గిట ఇట్లా 2 వచ్చేసినాయి చూడండి, రోజు 1-2. నేను ఆ మధ్యలో ఒక్క మొక్క నుండి ఒక 7-8 మొక్కలు చేసుకున్నా అట్లా. ఇప్పుడు సీజన్ ఏమో ఇప్పుడు కాస్తా ఉన్నాయి చూడండి, భలే ఉన్నాయి చూడండి. ఈజీగా పండుతాయి స్ట్రాబెర్రీ, కాకపోతే మొక్కలను కాపాడుకోవాలి, ఎండలో పెట్టకుండా నీడలో పెట్టుకోవాలి, ఇట్లా మంచిగా వస్తాయి అన్నమాట. ఇంకా మాకైతే రోజు చెప్తున్నాయి కదా, రోజు 2-3 ఈ స్ట్రాబెర్రీలు, అలాగే మల్బరీ పండ్లు భలే తింటున్నాం రోజు నిల్వయ్యనీకి వచ్చేసి. ఇంకా ఇక్కడ నిమ్మకాయలు ఉన్నాయి, నిమ్మకాయలు గిట తెంపుకుందాం. ఇంతకుముందు ఒక 4-5 కాయలు తెంపినుంటే ఇప్పుడు ఒక 4-5 వస్తాయి, అవి తెంపుకుందాం. మంచిగా పండ్లు పండినాయి చూడండి. నిమ్మకాయలు అయితే మన ఇంట్లో చాలా అవసరం కదా. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం, ఎండాకాలంలో అయితే నిమ్మకాయలు కంపల్సరీ అవసరము. రేట్లు గిట భలే ఉంటాయి, మార్కెట్లో దొరకని గిట దొరకవు ఎండాకాలం వస్తే. కానీ ఇలా చిన్న మొక్కకే మనకైతే మంచిగా కాస్తున్నాయి. ఇంకా 4-5 కాయలు ఉన్నాయి, నెక్స్ట్ టైం తెంపుకుందాం. ఇంకా మా గులాబీ చెట్టుకు గులాబీ పువ్వులు చూడండి, గుత్తులు ఎట్లా పూసిందో. ఇది నాటు గులాబీ, అసలు ఎప్పుడు పూస్తుంది. నేను నర్సరీలలో తెచ్చుకుంటా కానీ 4 నెలలు కాస్తాయి, చచ్చిపోతాయి మొక్కలు. కానీ ఇవి అట్లా కాదు, ఎప్పుడు ఉంటుంది. కొమ్మలు పెడితే చాలు ఈజీగా నాటుకుంటుంది అనమాట. నేను కొమ్మలతోటి అయితే ఎన్ని మొక్కలు పెట్టినో, నా దగ్గర 2 నాటువే ఉన్నాయి, ఇదొకటి ఇంకొకటి. ఇంకా అన్ని తెస్తా ఉంటాయి, ఎండిపోతా ఉంటాయి.
ఇంకా ఇక్కడైతే ఒక అంజూరు పండు. ఇంకా ఈ అంజూరు మొక్క గిట్ట భలే అంజూరు పండ్లు ఇచ్చింది. ఎప్పుడు తెంపినప్పుడల్లా ఒకటి రెండు ఇట్లా వస్తుంటాయి. ఇంకా మన తోటలో అయితే తోటకూర చూడండి ఎట్లుందో, గంపల నిండా తోటకూరే, మోపుల కొద్ది వస్తుంది, పెద్ద పెద్ద తోటకూర. చూసిర్రా? ఇంకా ఇదంతా తీసేసుకుందాం. పచ్చగా చూడండి ఎట్లుందో, భలే ఉంది కదా. ఇక మొత్తం బీకేస్తా, ఎందుకంటే గంపల నిండా తోటకూర ఉంది, ఏం చేసుకుంటాం చెప్పండి. అంటే మనకు ఎక్కువ ఆకుకూరలు వస్తున్నాయి కాబట్టి ఆకుకూరల మీద విరక్తి పుట్టిపోతుంది అనమాట. ఈ లేక లేక ఏదన్నా ఉంటేనేమో ఇష్టంగా వండుకుంటాం, ఎప్పుడు కళ్ళ మొగలు కనిపిస్తుంది కాబట్టి అంత ఇష్టం అనిపించదు. కానీ అన్ని ఆకుకూరలు అయితే ఇప్పుడు ఈ 2 నెలలు భలే వస్తాయి అన్నమాట. పాలకూర, తోటకూర, కొత్తిమీర, మెంతుకూర ఇలాంటివి. ఇంకా మా కుండీలలో మట్టి ఇట్లుంటది అనమాట, మెత్తగా ఇట్లా తీస్తే ఇట్లా వస్తుంది అనమాట. చూడండి ఎట్లుందో. ఇలా ఉంటేనే మొక్క అనేది లూజుగా వేరు అనేది మట్టిలోకి చొచ్చుకొని మంచి పంట వస్తుంది. ఇంకా ఇక్కడ కూడా చూడండి ఎట్లుందో తోటకూర. ఇది మొత్తం కట్ చేసుకుందాం, ఎందుకంటే ఇంతకుముందు కట్ చేస్తేనే మళ్ళీ చిగురు వచ్చింది. కొన్ని కొన్ని కట్ చేసుకోవాలి, కొన్ని తీసేసుకోవాలి, ఎందుకంటే కొన్ని ఇట్లలో వేరే పంట ఉంటుంది కాబట్టి అవి రావాలి కదా, అందుకని అట్లా చేస్తా. ఓన్లీ తోటకూర ఉన్న తాను ఇట్లా కట్ చేసుకుంటా అనమాట. ఇప్పుడైతే మోపుల కొద్దే వస్తుంది చూడండి తోటకూర, తెంపలేక బెజారే పడాలి. ఎన్ని ఆకుకూరలు అంటే తెంపాలి, ఎన్ని కూరగాయలు అంటే తెంపాలి, ఆడికి ఓపికతోటి తెంపుతూనే ఉన్నా, వండుతూనే ఉన్నా, అలాగే పెంచుతూనే ఉన్నా. చూడండి 2 కుండీలలోనే బుట్టి నిండిపోయింది, అంటే మా ఇంట్లోకి సరిపోని కూర అయితే వచ్చేసింది అనమాట. ఇంకా మస్తు ఉంది తెంపితే, ఇంకా కొంచెం తెంపేసుకుందాం. చెప్పినా కదా నేను బాగా లిక్విడ్లు ఇస్తుంటా అనమాట, లిక్విడ్లే ఎక్కువ ఇస్తా, 15 రోజులలో 3 సార్లు ఇస్తుంటా, ఓపికతోటి ఇస్తుంటా కాబట్టి నాకు ఇట్లా మంచిగా వస్తుంది. మా మట్టి బాగుంటది అనమాట. ఏ గంపలలో చూడు వానపాములు మస్తుంటాయి, మనం ఇట్లా తోటకూర వీక్తుంటే గిట్ట ఇట్లా పైకి వచ్చేస్తుంటాయి అనమాట. ఇంకా మీరెవరైనా విత్తనాలు పెట్టుకోకపోతే పెట్టుకోండి, టమాటా, మిర్చి, వంగ, బీర, సోర ఇట్లాంటివి అన్ని పెట్టేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం సీజనే, ఇంక ఈ ఫిబ్రవరి లాస్ట్ అనమాట, ఇప్పటికే పెట్టుకునేది ఉండే. ఇంకెవరైనా పెట్టని వాళ్ళు ఉంటే పెట్టుకోండి, ఎందుకంటే ఎండాకాలం పంటకి మన కూరగాయలు రావాలంటే పెట్టుకోవాలి, అందుకనే చెప్తున్నా. ఇదంతా చుక్కకూర చూడండి ఎట్లుందో. ఏం చేసుకుంటే చెప్పండి అన్ని ఆకుకూరలు. ఇక్కడైతే సిరికూర ఇట్లా పూల మొక్కలలో ఎక్కడంటే అక్కడ ఉంది చూడండి. నేను ఇందులో అయితే హాస్టర్ పూల నారు పెట్టుకున్నా, హాస్టర్ పూలు గుగు అంటున్నాయి. ఇంకా ఈ ఆకుకూర మాత్రం ఇట్లా లేచి పోసింది చూడండి. ఇక్కడ గిట చూడండి ఎట్లుందో, ఎక్కడ పడితే అక్కడ ఈ సిరికూర అయితే. ఒక్కసారి ఆకుకూరల విత్తనాలు మన గార్డెన్లోకి వస్తే ఇక పొమ్మన్న పోవు చూడండి. మనం మట్టి తీసి పడేస్తేనే ఇక విత్తనం అనేది పోతుంది, కానీ మనకి ఈ మట్టిలో ఉంటే మాత్రం ఎక్కడనో ఒక దగ్గర ఉండి ఇట్లా మొలుస్తుంది అనమాట. ఇక చూడండి ఇవన్నీ ఆకుకూరలే. ఇందులో పెరగంటి కూర ఉండే మళ్ళీ చిగురు వస్తుంది చూడండి, వేర్లు లేకుండా చేసినా ఇట్లా మళ్ళీ వస్తుంది. ఇక్కడ కూడా చూడండి అన్ని కూల ట్రేలలోనే ఆకుకూరలు ఎక్కువ మా దగ్గర. నా దగ్గర కూల ట్రేలు చాలా ఉన్నాయి అనమాట, ఇంచుమించు 15-20 కూల ట్రేలు ఉన్నవి. ఇంకా అందులో ఇట్లా ఆకుకూరలు ఎక్కువ వేసుకుంటా అనమాట. టమాటో, మిర్చి, వంగ అన్ని పెట్టుకోవచ్చు, అంటే పెద్ద కూల ట్రేలు అనమాట ఇవి. ఇంకా ఎక్కడ పడితే అక్కడనే సిరికూర ప్రతి కుండీలో. అసలు నేను పీకుతా ఉంటా, అవి వస్తూ ఉంటాయి. మీరు చూడండి మోపుల కొద్దీ ఈరోజు అయితే ఆకుకూరలు ఇట్లా తీసేసుకుంటేనే మళ్ళీ వేరే మొక్కకి బలం సరిపోతుందని మొత్తం ఆకుకూరలు అయితే పీకేసుకుంటున్నా. ఏ గంపల చూడు గంగవాయిల్ కూర, తోటకూర, గోంగూర, సిరికూర ఇలా అనమాట. ఇక్కడైతే చూడండి ఎంత పచ్చగా ఉందో సిరికూర, భలే ఉంది కదా. ఇంక ఇదంతా పీకేసుకుందాం. ఇందులో కూడా నేను హాస్టల్ పూల మొక్క పెట్టుకున్నా, ఇంకా హాస్టల్ పూల మొక్క అందులోనే ఉంది. ఇట్లా ఆకుకూరలు లేచి కూర్చుంటాయి అన్నమాట. చూడండి ఇది హాస్టల్ పూల మొక్క.
ఇంక అన్ని పువ్వులు పూయడానికి వస్తున్నాయి ఇప్పుడు. ఇక ఇంత వచ్చింది చూడండి. ఇంక ఈ ఏర్లు కట్ చేసుకుందాం, ఎందుకంటే మట్టి అనేది మళ్ళీ కూరకు అంటుతుంది అనమాట. భలే ఉంది కదా. చూడండి ఎట్లుందో. ఇందులో గిట్ట హాస్టల్ పూల మొక్కలే పెట్టుకున్నా, ఇంకా ఈ తోటకూరనే. నాకైతే ఈ ఆకుకూరలు తీయలేక బెజారు వస్తుంది. మళ్ళీ ఎవరు గార్డెన్ నీకు వచ్చినా వాళ్ళకి తీసిస్తూనే ఉంటా. మిర్చి నారు చూడండి, నల్ల మిరపకాయల నారు నేను అట్లా అక్కడక్కడ వేసుకుంటాను అనమాట, విత్తనాలు అలా మొలుస్తుంది. ఇంకా ఇదంతా పాలకూర చూడండి, ఇట్లా నీళ్ళ డబ్బాలలో ఎంత చక్కగా వచ్చిందో. 3 సార్లు తెంపుకున్నాము, ఇది 4వసారి నేను తెంపుతా ఉన్నా, అది చిగుర్లు వస్తా ఉన్నది. ఇప్పుడు గిట మొత్తము తెంపేసుకుందాం. పెద్ద పెద్ద ఆకులు చూడండి, అసలు ఎక్కడ తెంపాలనో అర్థం కాదు. ప్రతి గంపలలో గిట పాలకూర ఉంది. ఇంతకుముందు గంపలలో తెంపిన, ఇప్పుడు ఈ ట్రైలలోదే తెంపేసుకుందాం. అప్పుడు ఈ ట్రైలర్లో తెంపలేదు, పోయిన వారం తెంపినప్పుడు. అసలు ఎట్లా తెంపాలో అర్థం కాదు, అంత ఆకుకూర ఉంది. ఇప్పుడు బుట్టి నింతది 4 నీళ్ళ డబ్బాలనే. పాలకూర గిట జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో విపరీతంగా వస్తుంది. వర్షాకాలంలో ఉండదు మళ్ళీ పాలకూర. ఇప్పుడు భలే వస్తుంది అనమాట, గుమ్ములు గుమ్ములు. ఇప్పుడైతే మొత్తం 4 ట్రేలలో ఒక బుట్టి నింతది చూడండి. నేనైతే కూరగాయలు కొనక ఇంచుమించు 4-5 ఏళ్ళు అవుతుంది. మాకు ఈ మిద్దె తోట లేకముందు వారానికి ఒకసారి నేను మా సార్ ఇద్దరం కలిసి మార్కెట్కి వెళ్తే 500 రూపాయలు అయ్యేది కూరగాయలు కొనుక్కొస్తే. మళ్ళా అప్పుడు ఇద్దరమే ఉంటుంటిమి ఇంట్లో, ఇద్దరికే 500 అయ్యేది. ఇప్పుడు చూడండి, నేను ఎన్ని రకాల కూరగాయలు, ఎన్ని రకాల ఆకుకూరలు, పువ్వులు, పండ్లు పండిస్తున్నానో. ఇప్పుడు వారానికి ఒక 1000 రూపాయలు పెట్టినా ఇన్ని కూరగాయలు అయితే మాకు రావన్నమాట. ఇప్పుడు 4 అయినాము, 4కి ఇంత ఫ్రెష్ ఇలా ఆర్గానిక్ కూరగాయలు మనకు 1000 రూపాయలు పెట్టినా దొరకవు అనమాట. అంతటి రుచికరమైన కూరగాయలు ఇలా ఆర్గానిక్ గా పండించుకొని తినే వాళ్ళకు మాత్రమే ఈ రుచి అనేది తెలుస్తుంది. బయట ఒక్క రోజు ఎప్పుడైనా లేకపోతే కొనుక్కొస్తే ఆ రోజు తినాలనిపించదు, ఆ టేస్ట్ అప్పుడే తెలిసిపోతుంది. ఇక్కడైతే పాలకూర చూడండి ఎట్లొచ్చిందో. అసలు అబ్బా, చిన్న చిన్న ట్రైలల్లా ఇంత మంచిగా వస్తుందో. పాలకూరలో ఇట కొన్ని రకాలు ఉంటాయి అన్నమాట. ఇది మంచి పాలకూర. కొన్ని పసరు పసరు వాసన ఉంటాయి వండుకుంటే, కొన్ని మంచి టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఈ పాలకూర టేస్ట్ భలే ఉంది. కొన్ని మందం ఉంటది ఆకు, అది పసరు పసరు ఉంటది. ఇది పల్సగా ఉంటది అనమాట, ఆకు మంచి రుచిగా ఉంటది. ఎందుకు చెప్తున్నంటే మనము పండిస్తున్నాము, వండుకొని తింటున్నాం కాబట్టి వాటి రుచి అనేది మనకు తెలుస్తుంది కాబట్టి చెప్తున్నా నేను. అలా అనుభవపూర్వకంగానే నేను చెప్తున్నాను అనమాట. ఇంకా కూర అయితే తెంపడం అయితే అయిపోయింది. ఇంకా చాలా కుండీలలో ఉంది, ఎక్కడ తెంపుకోవాలనో చూద్దాం. ఇప్పుడైతే ఇంత కూర అయితే తెంపేసుకున్నా. ఇంకా బుట్టి నిండిపోయింది చూడండి, సరిపోద్ది. ఇంత పాలకూర చూడండి ఎంత ఫ్రెష్ గ్రీన్గా ఎంత మంచిగా ఉందో చూడండి. ఇట్లా వండించుకుంటాం అన్నమాట మనం, పండించుకుంటే మన మిద్దె తోటలో. ఇంకా దీంట్లో చూడండి ఎట్లుందో, ఇంకా ఉంది, అంతా ముదిరిపోతుంది. ఈ ముదిరిపోతుంది కాబట్టి తెంపేసుకుందాం. ఎందుకంటే మళ్ళా చిగురు రావాలంటే మనం ఈ ముదిరిందంతా తెంపేసుకోవాలి. మనకి ఎక్కువైనా వేరే వాళ్ళకైనా ఎవరికైనా ఇచ్చుకోవచ్చు కదా. చూస్తున్నారు కదా, బుట్టల కొద్ది పాలకూర, బుట్టల కొద్ది కూరగాయలు అయితే మన తోటలో ఎట్లా వస్తున్నాయో. మంచి పంట మనం ఇట్లా పండించుకుంటున్నామో, కానీ ఊరికే వండదు, ఎంత కష్టపడితే వండుతుంది అనమాట. ఇంకా చూడండి గంపలలో అయితే ఇంకా ఉంది. ఇదైతే తోటకూర ఎంత పచ్చగా ఉందో చూడండి. ఇంకా ఇదైతే ఇప్పుడు తెంపను, ఎందుకంటే ఇప్పటిదాకా తెంపుకుందే మస్తు అవుతుంది. ఇంకా ఇది 2 రోజులు ఆగుతుంది కాబట్టి ఇంకా 2 రోజుల తర్వాత తెంపుకుందాం. మనం తినకపోయినా ఎవరైనా మన గార్డెన్ ఫ్రెండ్స్ వస్తారు కదా, వాళ్ళకైనా తెంపియొచ్చు. చక్కటి తోటకూర చూడండి, తినబుద్ధి అవుతుంది. ఈ ఆకుని ఇట్లే చూస్తుంటే ఎంత కలర్ఫుల్ కదా.
ఇట్లా చిన్న చిన్న గంపలలో చూడండి 50 రూపాయల గంపలు. ఈ కొత్తిమీర గంప అయితే మరీ పడేసే గంపలో ఇట్లా చక్కటి కొత్తిమీర అయితే నేను పండిస్తున్నాను అన్నమాట. నేనైతే వేస్టేజ్ లోనే ఎక్కువ పంట తీసుకుంటా. ఇంకా ఈ కొత్తిమీర అయితే తీసుకుందాం, ఎందుకంటే ఇప్పుడు కొత్తిమీర లేదు ఇంట్లో. ఇట్లా పీకితే మట్టి వస్తుంది, కట్ చేసుకుందాం. ఎందుకంటే పచ్చిగా ఉంది, అలా మట్టి వస్తే కుళ్ళిపోద్ది. ఇట్లా కట్ చేసుకుందాం. ఇది కట్ చేసే కొత్తిమీరే కానీ ఇక నేను పీకేసిన అనమాట. మళ్ళీ చిగురు వస్తుంది మనం ఇట్లా కట్ చేసుకుంటే. ఇట్లా వేస్టేజ్తో తక్కువ ఖర్చుతో నేనైతే మంచి పంట తీసుకుంటా. డబ్బులు గిట్ట ఎక్కువ ఖర్చు పెట్టాను. ఇక చూడండి ఫ్రెష్ కొత్తిమీర ఎంత మంచిగా వచ్చిందో. ఇట్లా అన్నీ ఫ్రెష్ అనమాట. ఇక్కడైతే ఒకటే ఒక్క మొక్క చూడండి, అక్కడ గింజలు పడ్డాయేమో, అంటే విత్తనం అనేది పడ్డట్టుంది, పడి మొలిచింది. ఇదంతా చామంతి నారులో పడ్డట్టుంది. ఇంకా కట్ చేసేసుకుందాం. ఒకే ఒక మొక్క చూడండి, ఒక కట్ట అంత ఎంత మంచిగా వచ్చిందో. ఇంకా పుదీనా అయితే చెప్పకూడదు, ఎప్పుడు ఇట్లా పచ్చగా వస్తూనే ఉంటది. నేను ఒక్కొక్క కుండీలో కట్ చేస్తుంటా, ఇంకో కుండీలో వస్తుంటది. అట్లా 4 కుండీలలో పెట్టుకున్నా. ఇప్పుడు ఒక దాంట్లో తెంపేసుకుందాం. అట్లా ప్రతి వారం ఒక దాంట్లో తెంపేస్తుంటా. మళ్ళీ 4 అయిపోయే వరకు ఇప్పుడు తెంపిన దాంట్లో మంచి చిగురు వస్తుంది అనమాట. ఈజీగా వచ్చేది పుదీనా. మన ఇంట్లోకి రోజు అవసరం కదా కొత్తిమీర, పుదీనా. ఇంకా ఇట్లాంటివి అయితే కంపల్సరీ మిద్దె తోటలో పెట్టుకోవాలి. చూడండి, మనం మార్కెట్కి వెళ్ళకుండా ఇట్లా ప్రతి ఒక్క ఆకుకూర అయితే ఉండాలన్నమాట. నా తోటలో ఇది లేదు అనేదే లేదు. మీరు తెంపుతుంటే చూస్తుర్రు, ఇన్ని ఆకుకూరలు, ఇన్ని కూరగాయలు ఎట్లా పెంచుతున్నావు అని చాలా మంది నన్ను కామెంట్లో అడుగుతుంటారు. మనం అనుకుంటే కానిది ఏమి లేదు, అన్ని పెంచవచ్చు. ఓపిక ఉండాలి మనిషికి. చూడండి చక్కటి పుదీనా ఇట్లా ఒక ట్రే అయితే కాల్ చేసేసిన. చూడండి, ఇట్లా కాల్ చేసుకున్న తర్వాత మంచి కొంచెం ఇట్లా గెలిగించుకోవాలి, అంటే కలుసుకొని ఇట్లా పాత చెత్త అంతా తీసేసుకోవాలి. మళ్ళీ చక్కగా చిగురు వచ్చేస్తుంది. అట్లంతా తీసేయాలన్నమాట. ఎప్పటికప్పుడు అట్లా చేసుకుంటేనే మంచి పంట వస్తుంది. ఇంకా 2 రెబ్బలు కరివేపాకు గిట తెంపుకుందాం, ఎందుకంటే కరివేపాకు గిట మనకు రోజు అవసరం కదా. ఇప్పుడు కొత్తిమీర తెంపుకున్నాము, పుదీనా తెంపుకున్నాము, అలాగే కొంచెం కరివేపాకు గిట తెంపుకుందాం. ముదిరిన కొమ్మలు నాటు కరివేపాకు ఇది. ఇక్కడనేమో హైబ్రిడ్ అనమాట. ఇది పూత పూసింది అంటే కాయ కాస్తుంది. ఇంక ఇది గిట తెంపేసుకుందాం. మనము తెంపుతుంటేనే మంచిగా వస్తుంది, లేకపోతే అట్లే ముదిరిపోయి మచ్చబారుతుంది అనమాట. అందుకే ఫ్రెష్ ఆకులన్నీ తెంపేస్తూ ఉండాలి. అలా కిందికించి, లేదంటే కొమ్మలు ఇడుచుకోవచ్చు. ఇంకా ఇంత కరివేపాకు అయితే తెంపేసుకున్నా. అన్నీ ఎట్లా పండించుకుంటున్నామో చూడండి ప్రతి ఒక్కటి. ఇప్పుడు గంగవాయిల్ కూర తెంపుకుందాం. గంగవాయిల్ కూర గిట చాలా ఉంది తోటలో, అంత కాయగా వస్తుంది. పప్పులో వేసుకోవడానికి తెంపుకుందాం. తోటలో ఎక్కడ పడితే అక్కడ ఉందన్నమాట. ఈ గంగవాయిల్ కూర ఉంచితే ఉండదు, కాయగా వస్తుంది అనమాట. అందుకే పప్పులోకి వస్తుంది, తెంపేసుకుందాం. ఈ గంగవాయిల్ కూర గిట ఒక్కసారి విత్తనం వస్తే చాలు, ఇక తోట నిండా అసలు పడిపోద్ది. దాని సీజన్ వచ్చినప్పుడు అది ఇట్లా మొలుస్తుంది అనమాట. అదే విత్తనం పడుతుంది, అదే మొలుస్తుంది. మనం పీకకుండా వదిలేస్తాం కదా కొన్ని మర్చిపోయి, అట్లా అనమాట. కానీ మంచి మెడిసిన్ వాల్యూస్ ఉన్న గంగవాయిల్ కూర అనమాట. కంపల్సరీ మన మిద్దె తోటలలో పెంచుకోవాలి. ఒక్కసారి తెచ్చేసుకోండి, ఇంకా పొమ్మన్నా పోదు. ఇంకా అదంతా పాయల కూరే చూడండి ఎంత బాగుందో. ఇట్లాగే ప్రతి ఆకుకూర చూడండి, ఎర్ర తోట కూర ఉంది, చక్రాంతం కూర ఉంది. ఇంకా ఈ కొండిలో ఎన్ని ఆకుకూరలు తెంపుతాం చూడండి, మీరే చూస్తున్నారు. కుప్పల కొద్ది తెంపుతున్నాము, మోపుల కొద్ది తెంపుతున్నాము, అయినా వడుస్తలేవు. ఇక్కడైతే ఒకటే ఒక దంట ఎంత మంచిగా ఉందో చూడండి, కట్టంతా ఫ్రెష్గా ఉంది కదా. ఈ కుండీలలో ఇంతకుముందు తోటకూర తెంపుకున్నాము, సిరికూర తెంపుకున్నాము, ఇప్పుడు గంగవాయిల్ కూర.
ఇంకా అందులో ఉన్నది ఉల్లి బొందు అనమాట. ఉల్లినారు పెట్టుకున్నా కానీ ఆకుకూరలు మొలిచినాయి. ఇవన్నీ తీసేసుకుంటే మనకు మంచిగా ఉల్లినారు అనేది ఎదుగుతుంది అనమాట. తీసేస్తా. ఇప్పుడు అన్ని ఆకుకూరలు తీసినాం కదా, అవసరం లేనివన్నీ తీసేసి మంచిగా కలుసుకోవాలి మళ్ళీ. అలాగే మంచి పోషకాలు ఇవ్వాలి. మంచి పోషకాలు ఇస్తే మళ్ళీ సన్న ఆకుకూర అంతా పెద్దగా అవుతుంది. ఇక్కడైతే చూడండి కట్టలాగే ఉంది గంగవాయిల కూర. ఇట్లా ఎక్కడ పడితే అక్కడ ఇక వెతుక్కొని తెంపుకోవాలన్నమాట తోటంతా. ఇక్కడ చూడండి ఎట్లా మొలిసిందో, కుప్పలు కుప్పలు, ఎక్కడ చూడు కుప్పలు కుప్పలు. గంగవాయిల కూర అయితే ఫ్రెష్గా ఉంది చూడండి. చూడండి బుట్ల కొద్ది కూరగాయలు తెంపుకుంటేమి, మోపుల కొద్ది ఆకుకూర వీక్కుంటేమి. ఎన్ని రకాల కూరగాయలు చూడండి. 10 రకాల కూరగాయలు, 7 రకాల ఆకుకూరలు, 2 రకాల పండ్లు. ఎట్లుందో చూడండి. తోటకూర, పాయలకూర, పాలకూర. ఇలా అయితే గంట నుండి మన మిద్దె తోటలో తెంపుకోవడం జరిగింది. ఇంకా ఒక క్యాబేజీ, ఒక కాలీఫ్లవర్, ఒక జుకీనీ, ఒక బ్రొకోలీ, వంకాయలు, టమాటాలు, అలాగే చిక్కుడు, అంజూరు, స్ట్రాబెర్రీ, నిమ్మకాయలు. ఇంకా చిక్కుడుకాయలు 2 రకాలు తెంపుకున్నాం కదా, ఇదొకటి అలాగే ఇక్కడొకటి. ఇలా 2 రకాలు కేజీ వచ్చింది చూడండి. పాలకూర, పాయలకూర, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, సిరికూర, తోటకూర. ఇట్లా ఎన్ని రకాల ఆకుకూరలు, ఎన్ని రకాల కూరగాయలు తెంపుకున్నామో చూడండి. టేబుల్ నిండా ఆకుకూరలు, కూరగాయలే. మరి చూసిరు కదండి. ఈ రోజైతే ఇంత పెద్ద హార్వెస్ట్, జంబో హార్వెస్ట్. మార్కెట్కి వెళ్లకుండా ఇలా మన మిద్దె తోటలోని ఎన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు ఎలా పండిస్తున్నామో చూస్తురు కదా. కాస్త ఓపిక ఉండి కొంచెం స్థలం ఉంటే చాలు, ఓపికతోటి ప్రతి ఒక్క కూరగాయ మన ఇంట్లోనే ఇలా పండించుకోవచ్చు. మేమైతే మార్కెట్కి వెళ్లకుండా ప్రతి కూరగాయ, ప్రతి ఆకుకూర, ఇన్ని కూరగాయలు అయితే ప్రతి వారము నేను హార్వెస్ట్ చేస్తుంటా. మార్కెట్కి వెళ్ళే అవసరం ఏముంది చెప్పండి, ఇన్ని రకాలు మనం పండించాలి. మరి ఈ రోజైతే నేను తెంపుకున్న కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఇవన్నమాట. మరి నేను తెంపుకున్న కూరగాయల హార్వెస్ట్ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.